అయితే ఈ ట్రెడిషనల్ ఆంకాలజీకి ప్రివెంటివ్ ఆంకాలజీకి డిఫరెన్స్ ఏమిటి? సో ఇప్పుడు ఇందాక మనం అనుకున్నట్టే ట్రెడిషనల్ ఆంకాలజీ అంటే ఏంటి, ఒక పేషెంట్కి సమ్ ప్రాబ్లం వచ్చింది, పొట్టలోని ఇష్యూ ఉన్నది, ఓకే, లేకపోతే నోట్లో ఏదో ఒక గడ్డలా వచ్చింది, బ్రెస్ట్లో ఒక గడ్డలా వచ్చింది. నార్మల్గా ఒక ఫిజిషియన్ దగ్గరికో, ఒక గైనకాలజిస్ట్ దగ్గరికో, ఒక సర్జన్ దగ్గరికో వెళ్ళారు. వాళ్ళకి డౌట్ఫుల్ అనిపించి దాన్ని టెస్టులు చేయించి ఎవాల్యుయేట్ చేస్తే అది క్యాన్సర్ అని తేలుతుంది. తేలిన తర్వాత ఒక ఆంకాలజిస్ట్ దగ్గరికి పంపించి వాళ్ళు కూడా ఇంకా ఫర్దర్ ఎవాల్యుయేషన్స్ చేసి దాని ట్రీట్మెంట్ స్టార్ట్ చేసేటప్పటికి అట్లీస్ట్ 3-4 months జరుగుతుంది ఈ ప్రాసెస్ అంతా. ఇంత టైంలో అది ఫస్ట్ స్టేజ్లో రావాల్సింది సెకండ్ స్టేజ్కో లేకపోతే థర్డ్ స్టేజ్కో వెళ్ళిపోవడం. 90% ఆఫ్ ద కేసెస్లో ఏంటంటే ఈవెన్ 4th స్టేజ్లో మాత్రమే డిటెక్ట్ అయ్యే క్యాన్సర్స్ చాలా ఎక్కువ ఉంటాయి. సో వీటి వల్ల ఏమవుతుంది అంటే ట్రీట్మెంట్ డిలే అయిపోతుంది. 4th స్టేజ్కి వెళ్ళిపోయాక చాలామందికి తెలుసు అసలు ట్రీట్మెంట్ క్యూర్ అనే పాసిబిలిటీయే ఉండదు. అప్పుడు ఏం చేస్తాం, ఓన్లీ సర్వైవల్ కాకుండా మ్యాక్సిమం ఓన్లీ క్వాలిటీ ఆఫ్ కేర్, క్వాలిటీ ఆఫ్ లైఫ్ని ఇంప్రూవ్ చేయడానికి కానీ, లేకపోతే మినిమల్ టు మినిమల్ ఏమైతే కీమో తట్టుకోగలరో అవి మాత్రమే ఇవ్వడం కానీ అంతే చేయగలం తప్పితే కంప్లీట్ క్యూర్ అనే పాసిబిలిటీయే ఉండదు. సో ఇది ట్రెడిషనల్ ఆంకాలజీలో. అదే ప్రివెంటివ్ ఆంకాలజీలో ఏంటి, అర్లీగా డిటెక్ట్ అవుతుంది. పేషెంట్కి ఏవైతే రిస్క్ లైఫ్ స్టైల్ ఉన్నాయి, లేకపోతే జెనెటిక్ రిస్క్ ఉన్నది, దాన్ని ఎలా అసెస్ చేసుకోవాలి, ఫర్దర్గా ట్రీట్మెంట్ ఎలా తీసుకోవాలి, దాన్ని ఇదంతా ముందే తెలిసిపోతుంది. కాబట్టి క్యాన్సర్ని ఎర్లీ స్టేజెస్లో పట్టుకుంటాం, ఎర్లీగా ట్రీట్ చేస్తాం, క్వాలిటీ ఆఫ్ లైఫ్ బాగుంటుంది, సర్వైవల్ బాగుంటుంది, ఎవ్రీథింగ్ ఇంప్రూవ్స్.